హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఒక డిఫరెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది ప్రతి మనిషి జీవితంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్సే. సో మన టాపిక్ పేరు వచ్చేసి ఇకిగాయ్. సో పేరు వింటేనే తెలుస్తుంది మీకు, ఇది డిఫరెంట్గా ఉంది. సో ఇదేదో వెరైటీ పదంలాగా ఉంది. అంటే ఎస్, ఇది చైనీస్ అని కొంతమంది అనుకోవచ్చు, కొరియన్ అని కొంతమంది అనుకోవచ్చు, బట్ దిస్ ఈస్ జపనీస్ ఫిలాసఫీ. సో వాళ్ళు ఏంటంటే దే విల్ యూజ్ దిస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. అయితే అందులోకి వెళ్ళే ముందుగా అసలు ఇది ఎందుకు పనికొస్తుంది అని చెప్తాను. సో చాలామందికి లైఫ్లో ఇప్పుడు చూడండి, ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు జాబ్ వదిలేసి కొంతసేపు రిలాక్స్ అవుదామని కొంతమంది, టెన్షన్ నుంచి ఉపశమనం పొందుదామని కొంతమంది, రీఛార్జ్ అవుదామని కొంతమంది. సో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? పక్షులకి ఏమన్నా ఆదివారం సెలవు తీసుకుంటాయా? చేపలు ఏమన్నా సోమవారం సెలవు తీసుకుంటాయా? లేదు కదా. మరి మనిషికి మాత్రం హాలిడే ఎందుకు అవసరం పడుతుంది? సో మిగతా సృష్టిలో జీవరాశులు అన్నీ కూడా పగలు పని చేసుకునేవి, పగలు పని చేసుకుని రాత్రి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ డేకి రెడీగా ఉన్నప్పుడు, నిశాచరాలు రాత్రి తిరిగేవి రాత్రి పని చేసుకొని మళ్ళీ పగలు రెస్ట్ తీసుకొని మళ్ళీ రాత్రికి రెడీగా ఉన్నప్పుడు మనిషి ఎందుకు అలా అయిపోయాడు? సో రెస్ట్ ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలి, కానీ సైకలాజికల్ ఎందుకు అలసిపోతున్నాడు అంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనిషిలోని సహజమైనటువంటి టాలెంట్ని ప్రేరేపించకుండా, అరే ఇది బతకడానికి ఏది కావాలో దాన్ని మాత్రమే, సో రేపు ఫ్యూచర్లో ఇదే అతనికి బతుకైతుంది, సో కాబట్టి ఇందులోనే అతన్ని చేద్దాం. అతనికి నిజంగా ఆ టాలెంట్ ఉందా లేదా, అతనికి అందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఆలోచించట్లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓవరాల్ డెవలప్మెంట్ లేదు, సహజంగా న్యాచురల్ టాలెంట్ని బయటికి తీయట్లేదు, కృత్రిమంగా అతన్ని రెడీ చేసి వెళ్ళిపోతుంది. ఇది కొంతవరకు కరెక్ట్ అయినప్పటికి కూడా దిస్ ఈస్ లీడింగ్ టు సో మెనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద చిల్డ్రన్, ఇన్ ద యూత్, అండ్ ఇట్ విల్ కంటిన్యూ త్రూ అవుట్ దేర్ లైఫ్. సో ఈ ఫ్రస్ట్రేషనే ఒక మనిషిని, అంటే చాలా వరకు దే ఆర్ బికమింగ్ లైక్ సైకోస్. సో ఇది కూడా సైకోని తయారు చేయడం ఒక కారణమవుతుంది. సో ఈజ్ నాట్ రెడీ, న్యాచురల్గా అతనికి అది లేదు, ఇష్టం లేదు, కానీ తప్పక. సో అతను తెలియకుండా ఈజ్ బికమింగ్ ఎ సైకో. సో ఆ శాడిజాన్ని తన కింద పనిచేసే వాళ్ళని చూపిస్తారు. సో ఏంటి ఇష్టం, ఒకడికి మ్యూజిక్ అంటే ఇష్టం, కానీ ఆ మ్యూజిక్ నేర్చుకోకూడదు. ఎందుకంటే మ్యూజిక్ నేర్చుకుంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏమవుతామో తెలియదు. కాబట్టి లైఫ్ కోసం ఇష్టం లేకుండా, సో ఏదో అతనికి ఇష్టం లేని ఎడ్యుకేషన్ పొందుతాడు. ఇంకొకటికి అది ఇష్టమే, సో అది లైఫ్కి పనికొస్తుంది, అది ఇష్టమే, అయినా కూడా అతనికి మ్యాథ్స్ అంటే ఇష్టము, అతని మ్యూజిక్ అంటే ఇష్టము అనుకుంది. భవిష్యత్తులో దానికి మంచి డిమాండ్ ఉంటుంది అనుకొని మనం అది చేర్పించినా కానీ పాపం అతనికి అది రావట్లేదు. చాలామంది పిల్లలు చెప్పే మాట ఇది, నా వల్ల కావట్లేదమ్మా, నాకు ఇష్టమే అమ్మా, నా వల్ల కావట్లేదమ్మా. సో ఇది ఒక ప్రాబ్లం. సో చాలామందికి మీ వృత్తి ఏంటండి, మీరు డాక్టర్ మరి యాక్టర్ ఎందుకు అయ్యారు అంటారు. సో ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, అతను చేసే ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది, ప్యాషన్ ఒకటి ఉంటుంది, వృత్తి ఒకటి ఉంటుంది, ప్రవృత్తి ఒకటి ఉంటుంది. సో దానివల్ల
అతనికి, సొసైటీకి, దేశానికి ఎంతో నష్టం కలుగుతుంది. సో ఇలాంటివి ఇంకొంతమందికి ఆ పని చేస్తూ ఉంటే ఎనర్జీ రాదు. సో పని చేసే కొద్దిగా ఎనర్జీ రావాలి. పని చేసే కొద్దిగా ఎనర్జీ వస్తున్న పని చేస్తుంటే డబ్బులు రావు. సో కాబట్టి ఇప్పుడు మనీ వస్తుంది, ఉంది కానీ గుర్తింపు లేదు. సో మళ్ళీ మనీ వస్తుంది, గుర్తింపు ఉంది కానీ ఆ సంతోషం లేదు, ఎందుకంటే అది అతనికి ఇష్టం లేదు కాబట్టి. మనీ ఉంది, గుర్తింపు ఉంది, హ్యాపీనెస్ కూడా ఉండాలి, ఉంది. సో ఇలాంటివి, సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటికీ సో జపనీస్ ఫిలాసఫీ ఒక అద్భుతమైన సొల్యూషన్ ఒకటి చెప్తుంది. సో ఇది పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎలాగా, సో మనం ఒక పని చేయాలంటే దానికి మౌలికంగా దానికి ఉండవలసిన లక్షణాలు, అంటే మనకు ఉండవలసిన లక్షణం, దాని పట్ల మనకు ఉండవలసిన లక్షణాలు. ఒక పని మనం చేస్తున్నాము అంటే ఆ పనికి తగిన అర్హతలు ఏంటి అనేది చెప్పేదే ఈ ఇకిగాయ్. సో ఇందులో బేసికల్గా 4 అంశాలు ఉంటాయి. వాట్ యూ లవ్, నువ్వు దేన్ని ఇష్టపడతావు. చాలామంది నాకు అది ఇష్టం, అది చేస్తాను అంటాడు. నీకు అది ఓన్లీ ఇష్టం ఒకటి అయితే సరిపోదు. ఇంకోటి రెండో పాయింట్, అందుకే చూడండి, వాట్ ద వరల్డ్ నీడ్స్, అది నీకు ఇష్టం అయి ఉండాలి. అయితే అది ప్రపంచానికి కూడా అవసరమై ఉండాలి. అది నీకు ఇష్టమై ఉండాలి, ప్రపంచానికి కూడా అవసరమై ఉండాలి. సో అది నీకు ఇష్టమైంది, ప్రపంచానికి అవసరమైంది, సరిపోద్దా? సరిపోదు. ఇంకొకటి కూడా అవసరం. అది వాట్ యూ కెన్ బి పెయిడ్ ఫార్. ఇది చూడండి, చాలామంది నీకు ఇష్టమైంది, ప్రపంచానికి అవసరమైందని చెప్పి నువ్వు చేస్తా కూర్చుంటావు. మరి ఎవరు డబ్బులు ఎవరు ఇవ్వాలి, నీ భార్య పిల్లలు ఎవరు సాకాలి, అని అవసరాలకు డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? సో అది నీకు ఇష్టమైంది అయి ఉండాలి, ప్రపంచానికి అవసరమైంది అయి ఉండాలి. దానివల్ల నీకు విత్తము కూడా, ధనము కూడా, డబ్బు కూడా, మనీ కూడా, పణము, కాసు, పైసా కూడా రావాలి. సో సొసైటీలో పైసా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ రెండింటి దగ్గర, అది నాకు ఇష్టము, ఆ సేవ చేయాలి, నాకు ఇష్టము, అవును నీకు ఇష్టము. సో వాళ్ళకు కూడా పలాని ట్రస్టో ఇష్టం, వాళ్ళకు కూడా అవసరము, అంటే ప్రపంచానికి అవసరం, అంత బాగానే ఉంటుంది. తర్వాత ఏంటి నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, పోయి వాళ్ళని అడుక్కుంటావా? సో అందుకని యూ షుడ్ బి గెట్ పెయిడ్ ఫర్ ఇట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ది, అన్నీ బాగానే ఉన్నాయి. ఏనా, వాట్ యూ లవ్, నీకు ఇష్టమైంది, వాట్ ద వరల్డ్ నీడ్స్, ప్రపంచానికి అవసరమైంది, డబ్బు కూడా వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. సరిపోద్దా? సరిపోదు. వాట్ యు ఆర్ గుడ్ అట్, నీకు అందులో టాలెంట్ ఉందా లేదా? నీకు టాలెంట్ లేనప్పుడు ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఈ 4 ఉన్న పని నువ్వు చేస్తే, ఈ 4 ఉన్నాయని నువ్వు భావించి ఏ పని అయితే నువ్వు చేస్తావో నీకు సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది. సక్సెస్ అన్నీ వస్తాయి. సక్సెస్తో పాటు డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, ప్రతిష్ట వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ వస్తాయి. ఈ 4 ఇంపార్టెంట్. సో నువ్వు దేన్నైతే ఇష్టపడుతున్నావో, ఏదైతే ప్రపంచానికి అవసరమో నువ్వు ఇష్టపడి, అది నీకు ఇష్టమై ఉండాలి, ప్రపంచానికి అవసరమై ఉండాలి. తర్వాత దానివల్ల నీకు ఇన్కమ్ రావాలి. తర్వాత దాంట్లో నీకు టాలెంట్ ఉండాలి. సో ఈ 4 ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఇక నీ ప్రొఫెషన్ కానీ, నీ ఏదైనా కానీ నీకు తిరుగులేదు. సో అది కనుక నీకు నువ్వు గుర్తించుకొని అటువంటిది, సో నీకు ఎన్నో ఇష్టాలు ఉంటాయి. సో ఆ ఇష్టంతో పాటు అందులో నీకు టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్తో పాటు దానివల్ల నీకు డబ్బు రావాలి. దాంతోపాటు
అది ప్రపంచానికి అవసరమై ఉండాలి. సో అలాంటి ఒక దాన్ని మీరు కనుక్కొని దాన్ని కనుక ఆ పనిని కనుక చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఎదురుండదు. సో నీకు ఇష్టమైనది ప్రపంచానికి కావాల్సింది అయినప్పుడు అది మిషన్ అవుతుంది. ప్రపంచానికి కావాల్సింది నీకు డబ్బు వచ్చేది అయినప్పుడు అది ఒకేషన్ అవుతుంది, సూటబుల్ థింగ్ అవుతుంది. సో నీకు డబ్బు వస్తుంది, ప్రపంచానికి కావాల్సింది. అలాగే నీకు అందులో టాలెంట్ ఉంది, డబ్బు వస్తుందని అది నీ ప్రొఫెషన్ అవుతుంది. సో ఇది ఏ రెండు కలిసినా కూడా బెటర్. అయినప్పటికీ ఈ 4 కలిసిందే ఇకిగాయ్ అంట. సో 4 కలిసినట్టు చూసుకోండి, లేదా కనీసం 3 లేదా కనీసం 2 అక్కడి వరకు. 4 బెస్ట్, 3 మధ్యమం, 2 అధం. అయినా అంతకంటే లేదా ఒక్కదాన్నే పట్టుకున్నారంటే ఇక వ్యర్థం. సో ఇంతటితో దీన్ని ముగిస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. బీ హ్యాపీ, బీ హ్యాపీ, బీ హ్యాపీ.